4 సంచులు తెప్పించా, 2 సంచులు అక్కడ 2 సంచులు ఇక్కడ, 1 సంచి మాత్రం మాకే. రైట్? ఇవి మాకు అచ్చంగా మాకే. మళ్ళీ చట్నీల పాలు అడగొద్దు, ఆల్రెడీ మీకు ఇవ్వాల్సిన ఇచ్చేసినాం. మా వాళ్ళు కిలో ఇచ్చిరా? నాకు డౌట్ వస్తుంది. ఏదో వాడికి ఫోన్ చేస్తే గిన్నె నిండి ఇచ్చినామంటున్నారు, కానీ ఆ గిన్నెలు ఎన్ని ఉన్నాయో జోకొని నాకు చెప్పండి. కాకినాడ స్టైల్లో స్వీట్ ఉంటుంది వద్దు అని అంటే నాకు పెట్టరంట. మళ్ళీ కావలిస్తే కూడా నాకు పెట్టమని చెప్తున్నారు. సరే, ఎవరిది వాళ్ళు పెట్టుకుంటారు, బట్ ఇవాళ మాత్రం ఇట్లా ఎంజాయ్ చేయండి. సూర్యవతక స్వీట్గా పెడదామని. స్వీట్ దబ్బు కారం లాగానే ఉండాలి, స్వీట్ తీయగా వేస్తావా, బెల్లం వేస్తావా? అమ్మ వద్దు వద్దు, అది కొంచెం పెట్టు. అట్లా పెట్టేది కొంచెం పెట్టి మీ 4 పెట్టుకొని నాకు ఇంత తీయండి, సరేనా? కొద్దిగా అల్లం వేసుకుంటాం, అది వేరు. ఇచ్చాక మళ్ళీ ఎక్కువ ఇమ్మన్నా కానీ ఇంకా బాగా నచ్చాక ఎక్కువ అయ్యమ్మో. ఇప్పుడు ఎన్ని కిలోలు పెడతావు చెప్పు, నీ స్టైల్లా చెప్పు. మీరు వదలరండి అసలు. మళ్ళీ తీయగా ఉండదు అంటున్నారు. ఉండదండి, తీపి కనిపించదు మీకు. మీరు టిఫిన్ లో కూడా ఈ పచ్చడి తెమ్మంటారు. మజ్జిగలో చూస్తారా ఉల్లిపాయలు కనిపించలేదు అన్నారు కదా, అలా ఉంటుంది. ఇప్పుడు పోటీ ఆంధ్ర పచ్చడి బాగుంటుందా, తెలంగాణ పచ్చడి? ఎవరు ఏమన్నా పెట్టుకోండి, నాకు కొన్ని పండు మిరపకాయలు ఉంచుండి, నేను టమాటో చట్నీ పెడతా. అండ్ ఇలా 4 days కొరకు దంచారు రోట్లో.
బట్ ఫర్దర్గా వాళ్ళ పని అయిపోయేటట్టుందని నేనే కొంచెం ఆలోచించి గ్రేవీ మేకింగ్ మిషన్ తీసుకొచ్చాను. సో దాంట్లో మళ్ళీ 4 days తర్వాత వేసిన చింతపండు, మిరపకాయ తొక్కు అండ్ వెల్లుల్లి అన్నీ చేసేసి నీట్గా కలిపేశారు. సూపర్గా ఉంది టేస్ట్. అండ్ చూద్దాం, ఇదైతే విజయవాడ స్టైలు. కాకినాడ స్టైల్ ఎట్లా వస్తుందో మళ్ళీ చూపిస్తాం మీకు వేరే పచ్చడి. ఫైనల్గా వాణి సూపర్ చట్నీ పెట్టిన వాణి. థ్యాంక్ యూ అందరు చెప్పాలా, ఇచ్చి థ్యాంక్ యూ చెప్పు ముందని చెప్తా. $700 ఉంది, వస్తుందేమో. 750 వేద్దాం. 8 అయిపోతుంది. చిన్న స్పూన్ తీసుకురా, అందరికి కావాలి కదా. ఏమా అమ్ముతున్నామా ఎక్కువ తక్కువ ఏమన్నా కానీ. గాయత్రి నీకైతే 1 kg ఇస్తా, చాలా బాగా పెట్టింది ఆంటీ. మా పచ్చడి అయితే నేను చెప్పినట్టు కమ్మగా చేసుకొని తింటున్నాం. మీరేం చేసిండ్రు? నేను ఇచ్చిన మిరపపండ్లు ఉట్టిగా పడేసిండ్రా? ఏం చేసిండ్రు? ఒక్కరన్నా చట్నీ పెట్టినాం శ్రీదేవి బాగుంది అని చెప్పలేదబ్బా నాకు. ఓకే, కుదిరితే ఇన్స్టాలో పోస్ట్ చేయండి, లేదంటే మన కలగూరగంప స్టోర్కి సంబంధించిన ఫోన్ ఉంది కదా, దానికి వాట్సాప్ చేయొచ్చు కదా. చూస్తాబ్బా మీరు ఎట్లా పెట్టుకున్నారో. ఓకేనా మేడం? ఉప్పు తక్కువైతే కనుక వేసుకో. లేదు, కరెక్ట్ సరిపోయింది. అంటే మరీ నిల్వ పచ్చడిలాగా లేదు, పర్ఫెక్ట్గా ఉందొద్దు చాలు. అంటే మనోళ్ళు ఎవరైనా దీని సంవత్సరం నిల్వ ఉంచుకుంటారో చెప్పు నాకు. అంత సీన్ లేదు. పోపు పెట్టేసరికి నూనె పడుతుంది కదా. నూనె పడుతుంది, అవును. అట్లా తక్కువ అవుతుంది. కొంచెం ఉప్పు వేయాలి. నాకైతే ఏమని పెళ్ళి నీకు అనిపించింది అట్లా? లేదు, నాకైతే అనిపించలేదు. కానీ కమ్మగా ఉంది. కారం అయితే సూపర్ ఉంది, సప్పసప్పగా పిచ్చి పిచ్చిగా లేదు. ఇది విజయవాడ స్టైల్, అది రాజమండ్రి స్టైల్ మేడం. అవునా, ఇది విజయవాడ స్టైలా? ఓ, అంటే తెలంగాణ అనుకుంటున్నావా మేడం? విజయవాడ స్టైల్, అది రాజమండ్రి. ఇప్పుడు మనం పచ్చళ్ళు అమ్ముకోవాలంటే విజయవాడ స్టైలు, రాజమండ్రి స్టైల్ అని అమ్ముకోవాలి మేము. థ్యాంక్ యూ అందరికీ. పోపు వేసుకోండి తల్లి, ఉప్పు చూసుకోండి, పోపు వేసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. తీసుకున్నందుకు థ్యాంక్ యూ. పోపు పెట్టుకోవాలన్నా ఫ్రిడ్జ్లో అన్నా పెట్టుకోండి. పోపు వేసుకోవాలా, అట్లా తిన్నా బాగుంది. ఈరోజు అట్లా తినుంటే అందరికి ఇచ్చేసినాం. ఇంట్లో నాకుంది, ఎంత ఉందో నేను చూడలేదు. బట్ వచ్చేపోయేటోళ్ళు అమ్మ గాయత్రికి పంపించాలా, చాలానే ఉంది. ఇదే సంగతి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. మీకు అందరికి మిరపకాయలు ఇచ్చిన ఏం చేసి పెట్టుకురా లేదా? ఓకేరా, బాయ్.